పూజ లెగవే. హరీష్, విష్ణు, అనిత లెగండ్రా. పూజ లెగవే. ఒంటి మీద ప్యాంట్ కూడా లేకుండా ఏంటి ఆ మొద్దు నిద్ర? లే లే పూజ. హరీష్, విష్ణు, అనిత లెగండ్రా బాబు. పూజ లేలే. హరీష్, విష్ణు, అనిత లెగండ్రా. ఏ అనిత లెగవే. లేలే. విష్ణు లేరా లేరా. అబ్బా, ఇంట్లో ఎప్పుడు ప్రశాంతంగా నిద్రపోనవరు, ఇక్కడ కూడా ఏంట్రా నల్లులా ప్రాణాలు తీస్తారు. మహేష్ గడు ఎక్కడా? ఎక్కడికి పోతాడు? పొద్దున్నే లేవగానే ఎవరికైనా వచ్చేది ఏంటి? హ్యాంగ్ ఓవరా? తాగుపోతాడా? హ్యాంగ్ ఓవర్ కాదురా, నేచర్ కాల్. బాత్రూమ్కి రా. పిలిస్తే మనం కూడా తోడెళ్ళే వాళ్ళం కదరా. చీ చీ, అక్కడికి కూడానా? సరే పదా. సర్లే నడు. ఏ పూజ లేవే. నాకు ఒంట్లో బాగాలేదు, మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. ఏమైంది? పూజకు నాకు మధ్య పెద్ద తప్పు జరిగిపోయింది. పెద్దవాళ్ళు మమ్మల్ని బెదిరించి, హెచ్చరించి, మాకే తెలియని కోరికలు గుర్తు చేశారు, రెచ్చగొట్టారు. వాళ్ళ అనుమానాలు మాకు శాపాలయ్యి నిజంగానే తప్పు చేశాం. ఆ క్షణం నుండి మీ ఒకరినొకరు చూసుకోవాలంటే భయం, బాధ, సిగ్గు, ఏదో తెలియని పశ్చాత్తాపం. పెద్దవాళ్ళు మమ్మల్ని రెచ్చగొడితే వయసును మనసు రెచ్చగొట్టి మర్చిపోలేని పొరపాటు మాతో చేయించింది. ఆ భయమే మాకు చివరి వరకు మిగిలింది. నాకెన్ని కష్టాలు ఉన్నాయో మీకు తెలుసా? అందుకే చావడానికి వచ్చావు, చావు. కష్టాలు నీ ఒక్కదానికే కాదు, ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవికి కష్టాలున్నాయి. జీవితం అంటే పూల పాన్పు కాదు. ఎప్పుడు సంతోషమే కావాలనుకుంటే కుదరదు. కొంచెం బాధను కూడా భరించడం నేర్చుకోవాలి. అలా భరించే వాళ్ళకి భూమి మీద బ్రతికే హక్కు ఉంది. నీలాంటి పిరికోళ్ళకి ఇక్కడ చోట్లేదు. భయపడితే చచ్చిపో. గుండ్రంగా తిరిగేది భూమి, కాలేదే నిప్పు, పోరాడేవాడే మనిషి. నువ్వు మనిషి అయితే జీవితంతో